మరో 25 ఏళ్లు 543 సీట్లే లోక్సభ సీట్లను సమీపజేయాలి. 543 సీట్లలోనే మహిళలకు 33% కోటా ఇవ్వాలి. తదుపరి లోక్సభ ఎన్నికల నుంచే అమలు చేయాలి. సో ఇది కాంగ్రెస్ సంబంధించినటువంటి కోర్ కమిటీ మీటింగ్ సిడబ్ల్యూసీ సమావేశంలో నిన్న నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఏఐసిసి. అందుకే రేవంత్ రెడ్డి ఆల్రెడీ మొన్ననే పోవాల్సింది ఎక్కడికి, అమెరికాకు. దాదాపు 20-25 రోజుల పాటు టూర్ ఉంది. సో 20-25 రోజులు అఫీషియల్గా, కొన్ని రోజులు తర్వాత అన్అఫీషియల్ కూడా ఉందని తెలుస్తూ ఉంది. సో ఈ ఓన్లీ ఏఐసి సంబంధించినటువంటి మీటింగ్, ఈ సిడబ్ల్యూసీ మీటింగ్ ఉంది కాబట్టి ఆయన ఈరోజు అక్కడికి వెళ్ళి, నిన్న అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్గా అమెరికాకి వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. పెట్టుబడులు పెట్టేటువంటి కార్యక్రమం ఒకటి, పెట్టుబడులు తెచ్చేటువంటి కార్యక్రమం. పెట్టుబడులు వీళ్ళే పెట్టుబడులే వీళ్ళే అన్ని అదే పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పేసి పోయి వీళ్ళు పెట్టుబడులు పెట్టేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతుంది. అదే చాలా పెద్ద స్కామ్ ఈసారి. అది ఎప్పుడు బయటపడుతుందో తెలియదు కానీ అది ఒక రోజు బయటపడుతుంది. పార్టీ సమావేశాల్లో వందే మాత్రం 2 చరణాలే పాడతాం, 1937 నాటి కాంగ్రెస్ తీర్మానానికి కట్టుబడి ఉంటామంటూ చెప్తున్నారు. సో ఇది మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కాంగ్రెస్ రేజ్ చేస్తున్నటువంటి దాంట్లో 2 చరణాలే పాడతామని చెప్పేసి అనడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం లోతుగా విశ్లేషిస్తే దాదాపు 6 చరణాలు ఉంటాయి వందే మాత్రంలో. మిగతా చరణాలలో దేవీ దేవతలు స్తుతించేటువంటి ఆ చరణాలు ఉంటాయి కాబట్టి దానిలో అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఎందుకు అంటే మన దేశం లౌకిక దేశం. ఈ దేశంలో హిందువుల మెజారిటీలు హిందువులు, తర్వాత మిగతా 40 కోట్ల మంది ముస్లింలు, క్రిస్టియన్లు, జైన్లు, లేకపోతే బుద్ధిస్టులు, లేకపోతే రకరకాల కమ్యూనిటీల వాళ్ళు ఎవరైతే ఉంటారో దాదాపు 35 నుంచి 40 కోట్ల మంది ఉంటారు. ఇప్పుడు ఆ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో ఈ వందే మాత్రంలో ఉన్నటువంటి 2 చరణాలకు ఇబ్బంది లేదు. కానీ మిగతా 4 చరణాలలో మన హిందూ దేవీ దేవతలు స్తుతించేటువంటి విధంగా ఆ చరణాలు ఉంటాయి కాబట్టి వాటిని ఒక ముస్లిం సంబంధించిన వ్యక్తి స్తుతించలేడు, క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తి స్తుతించలేడు. కాబట్టి అది అందరికీ, ఎందుకంటే ఇది లౌకిక దేశం, రాజ్యాంగం అందరికి సమానంగా ఉండాలి కాబట్టి ఆ దిశగా ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. తప్పేమీ లేదు. ఎందుకంటే 1937లోనే ఈ తీర్మానం జరిగింది. కాంగ్రెస్లో ఈ తీర్మానం జరిగింది. ఎందుకంటే మన దేశంలో అన్ని రకాల మతస్థులు ఉన్నారు కాబట్టి వారికి కూడా అనుకూలంగా ఉండాలంటే 2 చరణాలు మాత్రమే ఉండాలనేది అప్పటి నుంచి జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి దీన్ని ముస్లింల పైన, క్రిస్టియన్స్ పైన, రకరకాల వ్యక్తుల పైన బలవంతంగా దీన్ని పాటించాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. అది నాకు తెలిసి ఎంతో దేశంగా మార్చేటువంటి కుట్రలో భాగం. అది సరే, మార్చాలని కూడా మార్చొచ్చు, కానీ వాళ్ళ మనోభావాలు కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోలేదు. వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు కదా. సో 800 నగరాల్లో విద్యార్థుల సభలు, అయోధ్య విరాళాల చోరీపై దేశవ్యాప్త ఉద్యమం, అక్టోబర్ 31 గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు, విద్యారంగం పరీక్షల నిర్వహణలో సంస్కరణలపై నివేదిక రూపొందించి నెలలోపు ఖర్గేకు సమర్పించాలి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశం, విద్యారంగం పరీక్షల నిర్వహణలో సంస్కరణలపై నివేదిక రూపొందించి నెలలోపు ఖర్గేకు సమర్పించాలి. ఎవరు? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశం. సో కులగణపై మోడీ సర్కార్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శలు. కులగణనపై మోడీ ద్వంద్వ వైఖరి పక్కన పెడదాం, సరే అదే దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇదే కులగణన మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి యొక్క వైఖరి ఎలా ఉంది అనేది ఒకసారి మీరు అడిగినరా? ఆ సిడబ్ల్యూ సమావేశంలో ఆయన నిలదీస్తే చెప్తారు కదా. ఆయన మాటల్ని మీరు ముందు రిపోర్ట్ తీసుకోవాల్సింది. ఇక్కడ బీసీ మంత్రుల నుంచి కాకపోతే మాలాంటి మీడియా వాళ్ళ నుంచి రిపోర్ట్ తీసుకుంటే అన్ని రకాల రిపోర్ట్ మీకు స్పష్టంగా రిపోర్ట్ ఇస్తాం. కానీ కులగణన గురించి మీరు మోడీని అనే ముందు మీరేం చేస్తున్నారు? బీసీలకు 42% రిజర్వేషన్లో మీరు చేసిన కులగణన రిపోర్టు సరైందా కాదా? అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎవరు రాహుల్ గాంధీకి కోర్ టీంలో అంటే ఆలోచనలు ఇచ్చేటువంటి టీంలో ఉన్నటువంటి కంచాయిలయ్య గారే రేవంత్ రెడ్డి చేస్తున్న కులగణన మీద కామెంట్ చేసిండు, ఆర్టికల్ రాసిరు. అవును, అంటే మీ థింక్ ట్యాంక్ రాహుల్ గాంధీ థింక్ ట్యాంక్ గా చెప్పబడేటువంటి కోర్ టీంలో నుండి తెలంగాణలో ఉన్నటువంటి మేధావుల్లో కంచాయిలయ్య గారు ఒకరు. ఆ కంచాయిలయ్య గారు రాహుల్ గాంధీకి సలహాలు ఇస్తారు, రేవంత్ రెడ్డి ఆయన సలహాలు తీసుకోడు. మళ్ళీ విద్యారంగం పరీక్షలు నిర్వహణ. ఇక నువ్వు ఇంతకుముందు చెప్పావు కదా, రాహుల్ గాంధీ నిన్న అశోక్ నగర్కి వచ్చి దాదాపు 1000 రోజులు దాటుతాం. 1000 రోజులు ఇప్పటికి కూడా నేను మన విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన సభలోకి పోతే అక్కడ నిరుద్యోగులు వచ్చారు. ఏంది నిరుద్యోగ ఇంజనీర్లు అట. ఇంజనీరింగ్ చదివిన తర్వాత 8 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదట విద్యుత్ రంగంలో. అంటే ఎంత దారుణం. గతంలో ఇయర్లీ వచ్చేది ట్రాన్స్కోలో, జెన్కోలో, ఎన్పిడిసిఎల్లో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్లో ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ ఉండేది. అది కూడా లేదు. ఇప్పుడు నార్మల్ టీజీపీఎస్సీ దానిలో లేవు. ఏం లేవు. పోలీస్ కానిస్టేబుల్ దాదాపు 8,000 ఎంతో ఉంటే, సారీ 12,000 7,000 వేసారు. ఇట్లా మొత్తానికైతే ఒక రిపోర్ట్ మేమే ఇస్తాం కావాలంటే ఖర్గేకి, మీరు చెప్పండి మేము ఏమంటే మేమే ఇస్తాం. విద్యారంగం గురించి ఇస్తాం. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఏ విధంగా విఫలమైందో మేము ఇస్తాం. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏమైంది?
అయితే నిన్న వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళలో విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు రోడ్ మ్యాప్ ని రూపొందించాలా ఇదని చెప్పేసి అంటారు కదా. ఇదే విద్యా వ్యవస్థకు సంబంధించిన విషయంలో ఇప్పుడు విద్యా వ్యవస్థను చేయాలంటున్నటువంటి వీళ్ళు విద్యార్థులు నిన్న మనం చూపించినటువంటి ఇప్పుడు ఇంత మార్నింగ్ న్యూస్ లో మొదటిగా విద్యార్థులతో ప్రవర్తించే తీరు ఇది. మిస్టర్ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే గారు చూడాల్సింది విద్యార్థులతో మీరు ప్రవర్తించే తీరు ఇది. ఇప్పుడు కాలేజీ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కు మన వరంగల్ పోతే 100 మంది విద్యార్థులు నిలబడ్డారు. ఒక్కరు కాదు, గ్రౌండ్ రిపోర్ట్ కు పోయినప్పుడు మైకులు ఒక్కరి దగ్గర పెట్టలే, 100 మంది విద్యార్థులు నిలబడి విద్యార్థుల సమస్యలు చెప్తా ఉంటే మీరు రాహుల్ గాంధీ గారేమో విద్యార్థుల దగ్గరికి ఊరి విద్యార్థుల సమస్యలు తెలుసుకోరి అని చెప్పేసి మీరు అంటారు. వీళ్ళేమో విద్యార్థుల గొంతు విసుకుతారు. సిగ్గుండాలి కదా. విద్యారంగంలో ప్రక్షాళన అసలు చేసేది పక్కన పెడితే విద్యార్థుల యొక్క జీవితాలు నాశనం చేసే దిశగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విషయం మరి రాహుల్ గాంధీకి ఖర్గేకి ఎవరు చెప్పాలి? మీరేమో ఎవరికి టైం ఇయ్యరు, ప్రజల ఒపీనియన్ తీసుకోరు. రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది, ఎందుకు రేవంత్ రెడ్డి మీకు సూట్ కేసులు ఇస్తారు కాబట్టి ఆయన ఏది చెప్తే అదే విధం. ఆయన చంద్రబాబు నాయుడు సామంతరాజులాగా ఉండి తెలంగాణ కాంగ్రెస్ పూర్తిగా నాశనం చేస్తున్నారు నాయన అని చెప్తే కూడా మీరు పట్టించుకోరు. మొత్తం బొంద పెడతా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ని. తెలంగాణలో బొంద పెట్టేటువంటి కార్యక్రమం మామూలు బొంద కాదు, పెద్ద ఎత్తున బొంద పెట్టే కార్యక్రమం జరుగుతోంది. రేపు కోలుకోదు మళ్ళా కోలుకోకుండా వేస్తున్నాడు. ఇప్పుడు కేరళలో ఏ విధంగా అయితే కమ్యూనిస్టులను బొంద పెట్టడానికి ప్రయత్నం చేసిరో ఇదే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఇక్కడ అసలు కాంగ్రెస్ ని బొంద పెట్టడానికి ప్రయత్నం ఈయన చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లేదన్న. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మొత్తానికే లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ కొట్టుకుంటున్నాయి కావచ్చు వైఎస్ఆర్సీపీతోనే. కాంగ్రెస్ లేదు పోటీలో. ఒకవేళ కనుక టీడీపీ కనుక ఇట్నే రాజకీయాలు చేయనిస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పటికీ కొంతమంది కట్టర్ కాంగ్రెస్ వాదులు ప్లస్ దళితులు ఆ కాంగ్రెస్ పార్టీని కాపాడకుండా ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీని అట్నే రేవంత్ రెడ్డి ఇట్నే వదిలేస్తే కనుక రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లయితే ఉందో, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పరిస్థితి ఎట్లయితే ఉందో తెలంగాణలో 25 ఏళ్ల పాటు కూడా మన కాంగ్రెస్ పార్టీ రాదిగా. రేవంత్ రెడ్డి చేతిలో 25 ఏళ్ల పాటు 540 సీట్లే ఉంటాయి అనుకుంటే 25 ఏళ్ల పాటు మీరు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. తెలంగాణను కూడా మర్చిపోరు, ఇక ఆంధ్రప్రదేశ్ మర్చిపోయినట్టు తెలంగాణ కూడా మర్చిపోరు. తెలంగాణలో 2.5 ఏళ్ల పాలనలో పలు హామీలు అమలు చేసామంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏం హామీలు అమలు చేశారు? మీరు ఇచ్చిన దానిలో మీ మేనిఫెస్టోలో మీరు అందులో ఒక 20% అమలు చేస్తే గ్రేట్. నాకు తెలిసి 20% ఎక్కడ ఏం లేవు చెప్పుకోవడానికి. ఆ ఫ్రీ బస్ ఒకటి, మహాలక్ష్మికి సంబంధించినటువంటి మహాలక్ష్మి స్కీమ్ లో నువ్వు ఫ్రీ బస్ అమలు చేసినావు. ఏది పుస్తలు తాడేది పుస్తలేవి, నీకు స్కూటీలేవి, ఆడోళ్ళకి ఇస్తానంటే స్టైఫండ్ ఇది అంటే నెలకు 2,500 ఏవి 2.5 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క మహిళకు కనీసం 25,000 నుండి 35,000 రూపాయలు రావాలి, ప్రతి మహిళకు అకౌంట్ లో పడాలి. ఏవి మరి ఎప్పుడు అమలు చేస్తావు? ఒక్క ఉచిత బస్సును చూపించి మిగతా మహిళ ఒక్క మహాలక్ష్మి పథకమే మొత్తం అమలు చేయలేకపోయినా నువ్వు. ఫ్రీ బస్సు అంటూ ఫ్రీ బస్సు అనేది ఆడవాళ్ళ గౌరవాన్ని మొత్తం తుంగలో దొక్కింది. అది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళను అత్యంత హీనంగా నీచంగా మాట్లాడుతున్నారు వాళ్ళతో.